వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యుత్ ఉద్యోగులకు డిఏ పెంచారు. దానివల్ల దాదాపు 70,000కు పైగా ఉద్యోగులకు బెనిఫిట్ అయింది. రాష్ట్ర ఖజానా పైన 9 కోట్ల రూపాయల భారం కూడా ఉంది. మరి మిగతా ఉద్యోగుల జీతాల పరిస్థితి ఏంది? అదే విషయం మనం మాట్లాడదాం. ఎందుకంటే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అండ్ దాంతోపాటు ప్రత్యేకంగా కేవలం ప్రభుత్వ డిపార్ట్మెంట్లో, ప్రధాన డిపార్ట్మెంట్లో 31 డిపార్ట్మెంట్లో 4,80,000కు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు లేవు. సో ఇదే అంశం పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో దేవి ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏంది ఉద్యోగుల ఇష్యూ? ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు విద్యుత్ ఉద్యోగులకు ఒక డిఏ వచ్చింది, ఇంకా డిఏలు పెండింగ్ ఉన్నాయి వాళ్ళకు, ఏదో ఒక డిఏ. ఈ రేవంత్ రెడ్డి మైండ్ ఏంటంటే ఆయన కొద్దిగా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అన్ని మోడల్ హౌజులు కట్టినట్టు మనం ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, వచ్చి లక్షల ఇల్లు కడుతున్నామని చెప్పి ఒక్క ఇల్లు చూపిస్తారు. ఆ ఇల్లు చూపించగానే మనకు అందరికి కూడా ఇటువంటి ఇంట్లలో మనం పోతే బాగుంటుందని పుస్తకాలు ఉన్న ఇల్లు అమ్ముకొని మనం అటు పోతాం. ఇది అంతా రియల్ ఎస్టేట్ మైండ్. ఏదో ఒకటి ఉన్నట్టు చూపించి మిగతా వాటిని ఉంటాయి అని భ్రమింపజేసేటువంటి పరిస్థితి తెస్తాడు. ఇవాళ ఒక డిఏ ఇచ్చిండు ఉద్యోగులకు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అట్లనే పేరుకుపోయినాయి. వాళ్ళకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇక సాయంత్రం పరిష్కరిస్తాం, పొద్దున పరిష్కరిస్తాం, రేపు పరిష్కరిస్తాం, మాది ప్రజాపాలన, ఆర్టీసీ ఉద్యోగులు మా కన్నబిడ్డలు, మేము వాళ్ళని కడుపులో పెట్టుకుంటాం, కాళ్ళల్లో పెట్టుకుంటాం అని చెప్పి వాళ్ళ కాళ్ళల్లో కట్టె పెట్టుడు తప్ప ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి గజెట్ ఇచ్చి గత ప్రభుత్వంలో మొత్తం ఒక డేట్, అపాయింటెడ్ డేట్ ఇచ్చేదే మాత్రమే మిగిలి ఉంది. వాళ్ళు మొన్న ఒక కార్మికుడు కూడా చనిపోయినటువంటి నేపథ్యాన్ని చూసినాం. ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాలేదు. వాళ్ళు కూడా ఇవాళనో రేపో రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి కనబడతాం. రెండవది విద్యుత్ ఉద్యోగుల పరిస్థితి కూడా అంతే ఉంది. వాళ్ళకి సంబంధించిన పిఆర్సీ, వాళ్ళకి సంబంధించిన విషయాలు అట్లే పెండింగ్ ఉన్నాయి. మూడవది ఉద్యోగులకు సంబంధించింది అయితే మేనిఫెస్టోలో 6 నెలల్లో పిఆర్సీ ఇస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం, డిఏలు అన్ని ఇస్తాం, రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్లు ఇస్తాం, ఇన్ని చెప్పిండ్రు. ఇప్పుడు హెల్త్ కార్డులు ఇస్తాం, ఇన్ని చెప్పిండ్రు. హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి ఒక జీవో మాత్రం నిన్న ట్రస్ట్ ఏర్పాటు చేస్తూ జీవో వచ్చింది, ఉద్యోగులు కటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు కావ్య. అంటే ఈహెచ్ఎస్లో 1.5 కట్ చేసినప్పటికి కూడా ఇప్పటి వరకు విధి విధానాలు కంప్లీట్ కాలేదు. మన ఛానల్లే ట్రస్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినాం. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అనేక ప్రెస్ మీట్లు పెట్టినాం. ఉద్యోగ సంఘాలుగా అనేక మంది అనేక మాట్లాడిన తర్వాత చివరికి ట్రస్ట్ వేసారు. ఆ ట్రస్ట్లో కూడా ఇవాళ ఏమైపోయింది, మాకు అవకాశాలు లేవని పెన్షనర్లు ఇంకా మాకు ఎక్కువ ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటున్నాం. సిపిఎస్ ఉద్యోగులకు పరిస్థితి ఏందనేది అగమ్య గోచరం. సిపిఎస్ ఉద్యోగులు కూడా మాకు కూడా అందులో ప్రాతినిధ్యం కావాలంటారు. సిపిఎస్ ఉద్యోగులు ఎవరైనా 60,000 బేసిక్ రిటైర్ అయిన ఉద్యోగులకు వచ్చేటువంటి పెన్షన్ 5,000 కంటే ఎక్కువ రాదు కావ్య. ఈ 5,000లో 1.5% దేని మీద చేస్తారు? 60,000 బేసిక్ మీద చేస్తే 900 రూపాయలు కట్ అవుతాయి. అంటే 5,000లో 900 పోతాయి. పోతే వారికి వచ్చే పెన్షన్ 4,100. అంటే 20% కట్ అవుతున్నది. 1.5 పేరు కానీ సిపిఎస్ ఉద్యోగులకు 20% కట్ అవుతున్నది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి అతి గతి లేదు. మళ్ళీ విధి విధానాలు ఎప్పుడు ఖరారైతే ఏమైతేనే అది పరిస్థితి. అంటే టోటల్గా అంగన్వాడీలకు వాళ్ళకి ఏం చెప్పారు, 18,000 డిపార్ట్మెంట్లో. సరే, ప్రభుత్వం మేనిఫెస్టోలో మాట నిలబెట్టుకుంటుందో కాసేపు పక్కన పెడితే, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వాళ్ళకి ఇప్పటి వరకు జీతాలు లేవు. ఇప్పుడు నాకు ఇప్పుడే ఒక ఫ్రెండ్, నేను ఇట్లా పోతుంటే సార్ ఇవన్నీ చెప్పండి అని నాకు పెట్టిండు. ఎన్ని డిపార్ట్మెంట్లు అంటే ఇక మీకు చూస్తే నాకు ఆయన ఒక 10 పెట్టిండు. మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎఫ్డిహెచ్ఎస్కు 104లో పనిచేస్తున్న డ్రైవర్లకు, డిఈఓలకు, సెక్యూరిటీ గార్డులకు 6 నెలలుగా పెండింగ్ వేతనాలట. ల్యాబ్ టెక్నీషియన్లకు 10 నెలల నుంచి వేతనాలు లేవు. తర్వాత ఫార్మసీ ఆఫీసర్లకు 14 నెలల నుంచి వేతనాలు లేవు. తర్వాత పశుసంవర్ధక శాఖలో ఏప్రిల్ మే జీతాలు ఇప్పటి వరకు రాలేదట. తర్వాత కేఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్లో ఏప్రిల్ మేలో వేతనాలు లేవు. ఎర్రమంజిల్ ఇరిగేషన్ హెచ్ఓడిలో ఏప్రిల్ మే సాలరీ రాలేదు. కమర్షియల్ ట్యాక్స్లో రాలేదు. అగ్రికల్చర్లో రాలేదు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 4 నెలల నుంచి జీతాలు రాలేదు. ఇట్లా ఎన్ని లిస్టులు ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూభారతిలో వీళ్ళకి రాలేదు. అంటే ఇట్లా చూస్తూ ఉంటే 100 మనకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అన్న మా వేతనాలు లేవు, ఎట్లా బతకలేరు. ఓ నెల వేతనాలు వస్తేనే మనం బతికేది తక్కువ.
ఈ నెలల కొద్ది పెండింగ్ ఉంటే ఎట్లా బతకాలి, ఏం చేయాలి అనే ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి కదా కావ్య. అయితే ఇక్కడ అనౌన్స్మెంట్లు మాత్రం అటు సీతక్క కావచ్చు, లేదంటే ఇక్కడ సీఎం సార్ కావచ్చు, ఈ నెల 1 తారీఖు జీతాలు పడకపోతే మేము అధికారులపైన చర్యలు తీసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు చర్యలు తీసుకోండి. నేను చెప్పిన కదా కావ్య, ఇంత లిస్టు పంపిన, దయచేసి ప్రభుత్వానికి సోయి ఉంటే సీతక్క మాట నడిస్తే ఇన్ని డిపార్ట్మెంట్ల మీద చర్య తీసుకోండి. రెండోది ఏం చెప్పారు మీరు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు కమిషన్లు పోతున్నాయి, 4-6% కమిషన్లు ఇస్తున్నాం, మేము కార్పొరేషన్ పెడతాం, దీనికి సపరేట్గా కార్పొరేషన్ పెట్టి ఈ జిఎస్టీ లేకుండా చేస్తామని చెప్పారు. మళ్ళీ కార్పొరేషన్ పెట్టండి. ఇంకా ఏజెన్సీలను ఎందుకు వేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెన్సీలు ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్లో ఎంటర్ అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు కార్పొరేషన్ పెట్టండి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్, అసలు అంగన్వాడీలకే 2 నెలల నుంచి వేతనాలు లేవు. ఇప్పటికీ 2 నెలల నుంచి 2 నెలల వేతనాలు రాలేదని అంగన్వాడీ ఉపాధ్యాయులు నాకు నిన్న ఫోన్ చేశారు. అంటే నేను ఏమంటున్నా, ఈ రాష్ట్రంలో కొద్ది మంది మాత్రమే 1వ తారీఖు వేతనాలు వస్తున్నాయి, ఎక్కువ మందికి వేతనాలు 1వ తారీఖు వస్తలేవు. ప్రభుత్వం ఈ విధానం మార్చుకోవాలి. ఉద్యోగులకు నిజంగానే మీ మీద ప్రేమ ఉంటే మీరు పెంచిన జీతాలు అడుగుతలేరు, పిఆర్సీ దిక్కే లేదు. ఎప్పటి పిఆర్సీది, ఎప్పటిదో పిఆర్సీ, ఇంకా వేతనాలు తీసుకుంటున్నావు. 1/7/23 నుంచి డిఏలు లేవు. ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళకు డబ్బులు ఇస్తలేరు. మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం పూర్తిగా పడకేసింది. మా కేటీఆర్ అన్నట్టు నిజంగానే ఇంటర్వెల్ ఏదైనా సినిమా చూస్తే మనం పోయి కూర్చోగానే ఆ సినిమా ఏంది అనేది మనకు అర్థమవుతుంది, కంటిన్యూ కావన్నా వద్దని అనుకుంటాం. ఇంటర్వెల్ అయిపోయింది, 30 నెలల కాలం అయిపోయింది. బ్లాక్ బస్టర్ కావాల్సినటువంటి సినిమా డిజాస్టర్ అయిందని మా కేటీఆర్ అన్నట్టు నిజంగానే ఇది డిజాస్టర్ స్టేజ్లో ఉంది. ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తికరంగా లేదు. మహిళలకు 4,000 పెన్షన్ ఇస్తామన్నావు, పెన్షన్ లేదు. ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తానో, పిఆర్సీ లేదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నువ్వు, రాహుల్ గాంధీ, ఖర్గే గారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, దిల్సుఖ్ నగర్కి వచ్చి హామీలు ఇచ్చిండ్రు. రోజు నిరసనలు జరుగుతున్నాయి కావ్య. నిన్న కూడా దిల్సుఖ్ నగర్లో రాత్రి నిరుద్యోగ యువకులందరూ కూడా మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అసలు నిజంగా జీతాలు ఇచ్చే పరిస్థితుల నుంచి ప్రభుత్వం ఎందుకు లేదు? ఎందుకు లేదంటే వాళ్ళు ఇప్పుడు ఒక పక్క వేలాలు భూములు జరుగుతున్నాయి, కోట్ల రూపాయలు వస్తున్నాయి అంటున్నారు. ఆ డబ్బులన్నీ ఎటుపోతున్నాయి? ఇప్పుడు కోట్ల కొద్దీ మేము భూములు అమ్మినామన్నారు. ఇవాళ మరో కొత్త వింత మనకు కనబడ్డది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భూమి కూడా వీళ్ళే అమ్ముకున్నారట, 5 ఎకరాలు. వాళ్ళు ఇవాళ కోర్టుకు పోయింది. అంటే ప్రభుత్వం అనేది అసలు నడుస్తున్నదా? ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉన్నదా? వేరే ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించినటువంటి భూమి అమ్ముకునే అధికారం వీళ్ళకెక్కడిది? ఈ భూములన్నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు, డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. మళ్ళీ 10,000 కోట్లు తెచ్చి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి కదా. మీరు ఈ 2.5 సంవత్సరాల్లో ఎంత అప్పు తెచ్చారు? 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు. మాకేమో 10 ఏళ్లలో 8 లక్షల కోట్లని డంకా బాయించారు. మేము మొత్తం 10 ఏళ్లలో వేసింది 4,17,000 కోట్లు. మీరు 30 నెలలే 4 లక్షల కోట్లకు అప్పుకు రీచ్ అయ్యారు. ఏమనంటే అప్పుకు మిత్తిలు కడుతున్నామని చెప్తున్నారు. మిత్తిలు కట్టుడు లేదు, ఏం లేదు. 2,500 కోట్ల కంటే నెలలే ఎక్కువ కడతలేరని ఆర్బీఐ మొన్న చాలా స్పష్టంగా కాగ్ రిపోర్ట్ ద్వారా పేర్కొంది. ఆర్బీఐ కూడా ప్రకటించింది. కాబట్టి వచ్చిన డబ్బంతా కూడా మీరు ఇష్టం వచ్చింది ఎక్కువ పెట్టుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు పేమెంట్ చేస్తున్నారు, మూసి పునరుజ్జీవనానికి, లేకుంటే 4th సిటీకి, ఇంకొక దానికి పెట్టి అసలైనటువంటి సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పథకాలకు గత ప్రభుత్వం తప్పిదాలు చూపించే గొట్టే ప్రయత్నం చేశారు. రైతు భరోసా వచ్చిందా కావ్య? 2 ఎకరాల కథం పట్టిరు. 2 ఎకరాల నూనెలకు వేసి ఎగ్గొట్టిరు. ఇప్పుడు వారకాల బట్ట మొత్తం ఇస్తామని ఇలా పత్రికల్లో రాశారు. మళ్ళీ అది ఎగ్గొడతారు. అంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఇస్తున్నామంటే ఇక అది ఎగ్గొడతాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సగం స్కీమ్లు, రుణమాఫీ సగము, బోనసు సగము, ఉద్యోగులకు సగము, పెన్షనర్లకు సగము, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పైసలు సగం, బంగారం ఎగ్గొట్టుడు. మీరు ఏదైనా చూడండి, అన్ని సగం తడమడం తప్ప పూర్తి చేసేది ఒక్కటి కూడా లేదు. సరేనా? రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగులు ఆల్రెడీ కోర్టుకు ఎక్కారు, హైకోర్టు పోయినరు కావ్య. 982 మంది హైకోర్టు పోతే హైకోర్టు ప్రిన్సిపల్ సెక్రటరీని కోర్టుకు పిలిపించి మీరు 2 వారాల్లో పేమెంట్ చేయకుంటే మీ అందరికీ శిక్షలు ఇస్తామని చెప్పి హెచ్చరించిన తర్వాత ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు జీపీఎఫ్ ఇప్పుడు రిలీజ్ చేసి ఆ కోర్టు పోయిన వాళ్ళకి అందరికి కూడా కొద్దిగా డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇక ప్రతి ఒక్కరు కోర్టు కోవాలంటే 10,000 రూపాయలు కావాలి కదా. హైకోర్టు కోవాలంటే మామూలు కావ్య. కాబట్టి ఇవాళ ఉద్యోగులు కోర్టుకు పోతే తప్ప పైసలు ఇవ్వనటువంటి పరిస్థితి, దివాలా తీసిన పరిస్థితి కనబడతా ఉంది. రిటైర్ అయిన ఉద్యోగులు ఏం పాపం చేశారు? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి 96 మంది 97 మంది చనిపోయారు. ఇప్పటికైనా మీకు కనికరం వస్తలేదా?
4 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు వీళ్ళకి కేటాయించి మొత్తం రిటైర్ అయిన ఉద్యోగులకు ఒకేసారి చెల్లించమని అడిగినాం. ఇప్పటి వరకు దాని మీద ప్రభుత్వం కనికరం చూపెట్టడం లేదు. ఉద్యోగులు అంటేనే ఈ ప్రభుత్వానికి వివక్ష. కేవలం ఈ హెల్త్ కార్డు ఒకటి ఇచ్చినామని చెప్పి ఇక మొత్తం ఎగ్గొడుతుంది. చూడండి మీరు ఇంతకుముందే మనకు రైతు బంధు 2 ఎకరాలు అన్నట్టు ఏ ఉద్యోగులకు మిగిలేదు ఒక హెల్త్ కార్డులే. ఆ హెల్త్ కార్డు కూడా ఎట్లా పనిచేస్తుందో ఏందో మనం ముందు చూద్దాం. అది మంచిగా పనిచేయాలని కోరుకుందాం. ట్రస్ట్ పెట్టారు, స్వాగతిస్తాం. కానీ ట్రస్ట్లో 30 మంది సభ్యులు ఉంటే 15 మంది ఉద్యోగులు ఉండాలి, 15 మంది అధికారులు ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు సగం డబ్బు, గవర్నమెంట్ సగం డబ్బు. మరి ఉద్యోగుల ప్రాతినిధ్యం ఏమో తగ్గింది, ప్రభుత్వ ప్రాతినిధ్యం పెరిగింది ట్రస్ట్లో. అట్లెట్లుంటుంది కావ్య? కాబట్టి అనేక మంది కూడా మాకు అందులో స్థానం కావాలని కోరుకుంటున్నారు. ఇంకా విస్తృతపరచండి, విధి విధానాలు చర్చించండి. ఒక మంచి హెల్త్ స్కీమ్గా ఇవాళ ఇది కావాలని మేము కోరుకుంటున్నాం. దానికి మేము పూర్తిగా సహకరిస్తాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు అందరూ మంచి పని చేస్తే మంచిగా చేసి నేను అంటాం కదా కావ్య. ప్రధానికి రేవంత్ రెడ్డిని తిట్టాలనో రేవంత్ రెడ్డిని పొగడాలనో మాకు షోకు ఉండదు. మంచి చేస్తే మంచిగా అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.